అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ త్వరలో గ్రీన్లాండ్లో అధికారిక పర్యటన జరపబోతున్నారు. కాగా ఈ పర్యటనపై గ్రీన్లాండ్ ప్రధాని మూడ్బీ మండిపడ్డారు. అమెరికా తన శక్తిని గ్రీన్లాండ్ ముందు ప్రదర్శించాలనుకుంటోందని మండిపడ్డారు. ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న అమెరికన్. అంతేకాదు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఆమె. కాగా ఉషా వాన్స్ త్వరలో గ్రీన్లాండ్లో అధికారిక పర్యటన జరపబోతున్నారు. ఆమెతో పాటు ఒక ప్రతివర్గం కూడా గ్రీన్లాండ్లో పర్యటించబోతుంది. అయితే ఈ పర్యటన పట్ల గ్రీన్లాండ్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉషా వాన్స్ పర్యటనపై గ్రీన్లాండ్ ప్రధాని మూడ్బీ ఎగిడ్ మండిపడ్డారు. గ్రీన్లాండ్ అంటే మొదటి నుంచి అమెరికాకు చిన్న చూపేనని ప్రధాని మూడ్బీ ఎగిడ్ వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్ ప్రజల ముందు అమెరికా గొప్పతనాన్ని చాటడానికే ఉషా వాన్స్ పర్యటన అర్థార్థం అన్నారు. గ్రీన్లాండ్ పర్యటన అలాగే గ్రీన్లాండ్ కు చెందిన మరో ప్రముఖ నేత ఫిడ్రిక్ నిల్సన్ కూడా ఉషా వాన్స్ పర్యటనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధి బృందం పర్యటనను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇదిలా ఉంటే ఉషా వాన్స్ పర్యటనపై అమెరికా వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. ఉషా పర్యటనలో పరమార్థం ఏమిటి లేదని పేర్కొంది. కేవలం గ్రీన్లాండ్లో సాంప్రదాయంగా జరిగే డాన్ గ్లేస్ రేస్ చూడడానికే ఉషా వాన్స్ వస్తున్నారని వెల్లడించింది. కాగా 1953 వరకు డెన్మార్క్ కాలనీగా గ్రీన్లాండ్ కొనసాగింది. ఆ తర్వాత గ్రీన్లాండ్లో స్వయం పాలన ప్రారంభమైంది. కాగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక గ్రీన్లాండ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. బలవంతంగానైనా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా జపాన్లో అగ్గి రాజుకుంది. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు నివాసముండే ఇండ్లు తగలబడ్డాయి. అంతిమంగా కార్చిచ్చులతో ఆయా ప్రాంతాల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. కార్చిచ్చు సంఘటనను సమస్త మానవాళికి సవాళ్లు విసురుతున్నాయి.